శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. రజః రాగ ఆత్మకం విద్ధి తృష్ణా సజగసముద్భవం తత్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సజేఘ్నన దేహీనం. అర్జున, రజోగుణము ఆశ నుండి, ఆశయందు ఆసక్తి నుండి కలిగిన కోరిక రూపముగా తెలుసుకో. అది రజోగుణం. కోరికకు తగిన కర్మయందు సంబంధం కలిగించి జీవుని బంధిస్తూ ఉంది. తమః తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహీనాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తత్ నిబధ్నాతి భారత. అర్జున, కానీ పూర్తి అజ్ఞానం వలన కలిగిన అది ఆ తమస్సు, అనాలోచితము, సోమరితనము, నిద్ర వీటిచే జీవులనందరికీ మోహంలో పడవేయుచున్నదై బంధించుచున్నది. అది తెలుసుకో అర్జున. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానం అవృత్య తు తమః ప్రమాదే సంజయతి ఉత. అర్జున, సత్వగుణము లౌకిక సుఖమునందు బద్ధుని చేస్తూ ఉన్నది. రజోగుణము కర్మయందు, తమోగుణము ఆత్మజ్ఞానమును పూర్తిగా ఆవరించి మొద్దుతనమునందు నిశ్చయంగా శాశ్వతంగా బద్ధుని చేస్తూ ఉంది. రజః తమః చ అభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమః చ ఏవ తమః సత్వం రజః. అర్జున, రజోగుణము తమోగుణము అతిక్రమించి సత్వగుణము కూర్చున్నది. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అలాగే సత్వగుణము, రజోగుణము, తమోగుణము కలుగుతూ ఉన్నాయి. అర్జున, సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశః ఉపజాయతే జ్ఞానం యథా తథా విద్యాత్ వివృద్ధం సత్వం ఇతి వధా. దేహంలో ఉన్న అన్ని ఇంద్రియములందు విషయజ్ఞానం ఎప్పుడు ఒడిదుడుకులు లేని దాని వలె అభివృద్ధి చెందుతుందో అప్పుడే సత్వగుణం, సత్వగుణ బంధం వృద్ధి పొందిందని తెలుసుకోవాలి అర్జున. లోభః ప్రవృత్తి అరమభః కర్మాణం అసమః స్పృహ రజసి ఏతాని జాయంతే వివృత్తే భరత ఋషిభ. అర్జున,
రజోగుణమునందు అభివృద్ధి. ఇవి ఆకాంక్ష, కోరిక, కామ ప్రవృత్తి, గుణకర్మల యొక్క మొదలుపెట్టుట, అశాంతి, నిగ్రహం లేకుండా ఉండటం. ఆశ వలన కోరిక, కామ ప్రవృత్తి, గుణకర్మలు, అశాంతి, ఆశలు పెరుగుట ఇలా జరుగుతూ ఉంది అర్జున. అప్రకాశో అప్రకాశః అప్రవృత్తిః చ ప్రమాదః మోహః ఏవ చ తమసి ఏతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తపస్సునందు అభివృద్ధి కలిగినప్పుడు ఈ విషయజ్ఞానం కూడా లేకుండుట, జడత్వము, అనాలోచితము, మూర్ఖత్వము కలుగుతూ ఉన్నాయి అర్జున. యథా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తథా ఉత్తమవిధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. కనుక ఎప్పుడు సత్వగుణమునందు అభివృద్ధి కలిగిన దేహధారి జీవుడు మరణమును పొందుచున్నాడో అప్పుడు లౌకిక ఉత్తమ జ్ఞానములు గల వారి యొక్క సుఖములనబడు లోకములను పొందుతున్నాడు అర్జున.